వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జనగామ వ్యవసాయ మార్కెట్లో ధర్నా, పోలీసుల అరెస్ట్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలపై చేతువేళ్లు నరుక్కుని నిరసన. ఇటీవల లంచం తీసుకుని సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ కస్టమర్ ఇంటిపై సిబిఐ సోదాలు. కాంగ్రెస్ పార్టీకి మరియు పిసిసి జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ రెడ్డి. అకాల వర్షంతో అస్వస్థమైన జీవనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి జిల్లా రామచంద్రపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో ఆదివారం సాయంత్రం మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి సంక్షేమ పథకాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిందని మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఓకే గౌరవులైన సూర్యుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆర్చేపురం మండలంలో ప్రసారం జరుగుతూ ఉంది. ఇంటింటి ప్రసారం జరుగుతూ ఉంది. కడపడపకి ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళినా కానీ, ప్రతి ఒక్క అమ్మ కానీ, చెల్లి కానీ, అన్న కానీ, ఎవరైనా కానీ ఆప్యాయంగా పలకరించి ఇప్పుడు చేసిన ప్రభుత్వం పథకాలను మెచ్చుకొని ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్క పల్లెలలో ఇదే ప్రభుత్వం రావాలని, ఇదే పథకాలు అందాలనేసి ప్రతి ఒక్క పల్లెలో కానీ, ప్రతి ఒక్క అవ్వ కానీ, తాత కానీ, పెన్షన్ కానించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పల్లెలో మాకు బ్రహ్మరథం బట్టి ఇదే ప్రభుత్వం రావాలనేసి కోరుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు ఇన్ని ఏళ్ళకి ఎప్పుడు చూడలేదనేసి కూడా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదనేసి కూడా చెప్తున్నారు. ఈ పథకాలు కంటిన్యూ చేయాలంటే, కంటిన్యూగా మనకు అందాలంటే మన జగనన్నే మనకు కావాలనేసి కంటిన్యూగా అందరూ చెప్తున్నారు. దాని గుప్తంగా కూడా మా సొంత నియోజకవర్గమైన మా సూర్యుడు భాస్కర్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మా నియోజకవర్గం చాలా డెవలప్ అయ్యింది. ఏ విధంగా కరోనా కాలంలో కానీ ప్రతి ఒక్క ఎవరు ఏ ఎమ్మెల్యే చేయనంత కృషి చేసినాడు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విటమిన్ కానీ, ప్రతి ఆనందం ముందు కానీ, ప్రతి ఒక్క గుడ్లు కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఈ వర్షాకాలంలో కట్ట తెగిపోతుంటూ కూడా ప్రజలను కాపాడి ఆయన సొంత మనుషుల్లాగా గుర్తించి మమ్మల్ని గుర్తించేయడం వల్ల ప్రతి ఒక్క ఊరిలో ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టి మనకి ఎమ్మెల్యే కావాలి అనేసి గుప్తంగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ కొడుకుని తనయుడిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిలబెట్టడం వల్ల ఆయనకి సూర్యుడు భాస్కర్ రెడ్డికి రుణం తీర్చుకోవాలంటే సూర్యుడు భాస్కర్ రెడ్డి కొడుకుని గెలిపించి ఆయన గిఫ్ట్గా ఇవ్వాలనేసి కూడా అందరూ బలంగా చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఏ పల్లికి వెళ్ళినా ఒకసారి ప్రభుత్వం రాకముందైతే ఏ పల్లె దారుగులు లేవు. ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు, BMW ఏది లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెలో సిమెంట్ రోడ్లు కావచ్చు, బెంచీలు కావచ్చు, ఇది BMW కావచ్చు, ఏ రోడ్డుకైనా కళ్ళ కట్టినట్టుగానే సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి. అట్లా అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి మన సూర్యుడు భాస్కర్ రెడ్డి అనే కొడుకుని సూర్యుడు మోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని గట్టిగా గుండెలు గుద్దుకొని చెప్తున్నారు ఏ ప్రజల ఊర్లలో. కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మనకు ప్రజలకు చాలా వరకు మంచి జరిగిందని కూడా అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో చెప్పేవాళ్ళే కానీ ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు చెప్పేదానికన్నా ఎక్కువ చేసిన మన జగనన్న
ఈ జగనన్న చేశాడంటే మన ఎవరి వల్ల అంటే మన నియోజకవర్గం మన సూర్యుడు భాస్కర్ రెడ్డి ఒక్క ధైర్యంతోనే మనకు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆయన చేసిన దానికన్నా ఆయన చేసే మా సూర్యుడు భాస్కర్ రెడ్డి కూడా ఎక్కువ పథకాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెలో ఒక తల్లి చనిపోయినా, ఒక తండ్రి చనిపోయినా, పిల్లల దూరంగా ఉన్నా కూడా ఎట్లంటే ఇప్పుడు తల్లి చనిపోతే సాగు ఖర్చులకు కానీ దానికి ఆయన దగ్గర నేను ఒక తల్లి మీ ఇంట్లో ఒక ఇంటి మనిషిని ఒక తల్లిగా ఒక కొడుకుగా వచ్చి డబ్బులు సంక్షేమం చేస్తున్నారు. అదేవిధంగా ఒక తల్లి ఒక మన చెల్లి కావచ్చు, మన ఇంట్లో బిడ్డ కావచ్చు, పెళ్లి కానుక కానీ పెళ్లి చేసుకుంటే నేను మీ ఇంట్లో ఒక మనిషిని నేను అని చెప్పి పెళ్లి కానుక ద్వారా మనకు మన ఇంట్లో మనిషిలాగా అయ్యి మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇన్ని పథకాలు చేసి కరోనాలో ఏది కానీ ఇవాళ రామచంద్రాపురం మండలంలో కమ్మపల్లి పంచాయతీలోని మహత్వారపల్లిలో ఇంటింటికి ఓటు వేసే కార్యక్రమాన్ని చేసుకొని ఒక పద్ధతిగా వస్తూ ఉన్నాము. పంచాయతీలోని మహత్వారపల్లి ఎంపీటీసీ రాజేష్ ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తూ ఉన్న కార్యక్రమంలో భాగంగా మనం ఇంటింటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండే కోలాహలము, ఇక్కడ ఉండే వాతావరణం చూస్తే ఇంతకు ముందుకి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కాబట్టి గతంలో కన్నా ఓట్లు బాగా పెరుగుతాయని ఆశిస్తూ, అదేవిధంగా మనం ప్రతి ఇంటికి ఫ్యాన్ గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేయించుకునే మాదిరిగా మేము ప్రతి ఇంటిని గడప దొక్కి పలకరిస్తూ వస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికాడ కూడా మాకు అదేవిధంగా మంచి ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి మా ఈ ఉత్సాహంతో మా మోహిత్ రెడ్డి ఘనమైన మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని సెలవు తీసుకుంటూ మన చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దళితులను సముచిత స్థానం కల్పిస్తూ, అదేవిధంగా గతంలో మాకు బూతు లేకుండా అగ్రవర్ణాల వారు అరాచకం చేస్తూ మా ఓటు తీసుకుని వాళ్ళు వేసుకుంటూ ఉంటే ఒక నవ అంబేద్కర్ అయి మా యువతలో మా గ్రామాల్లో ఉత్సాహం నిలిపిన ఏకైక వ్యక్తి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేసి గర్వంగా చెప్పుకున్నాం. అదేవిధంగా మహంతువారిపల్లి గ్రామం ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీకి కంచుకోట అనేసి, అదేవిధంగా మా యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామనేసి సగర్వంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో మా అన్న చెవిరెడ్డి అన్న చేసినంత మేలు ఎవరూ చేయలేరు రాష్ట్రంలో. అలాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకుని అతని కొడుకుని నిరాజనాలు తెలుపుతూ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనగామ జిల్లా వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేపట్టాలని సిపిఎం సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన రైతులు పంటలు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. తక్షణమే మార్కెట్ అధికారులు స్పందించి క్రయ విక్రయాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. లాగడం ఉద్దేశం కాదు, అక్కడ లాక్కోకండి, మీరు లాక్కోకండి. మేము కూడా కోరుతున్నాం సార్ మిమ్మల్ని. మన మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే పట్టి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదన్నా కూడా మార్కెట్ యార్డ్లో కాకుండా బయట ఏదైనా పత్తి సెంటర్స్లో అమ్ముకోవాలి. మార్కెట్ యార్డ్లోకి వచ్చిన తర్వాత రైతులు ప్రైవేట్ రేట్కి అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ రకంగా నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాకపోతే కానీ జిల్లా జనగామ వ్యవసాయ మార్కెట్ ఒక ప్యాడే వస్తుందా, ఇంకా వేరే వస్తువు కూడా వస్తుంది?
చెప్పండి. మేజర్గా బ్యాడ్ ఎక్కడ అమ్ముకుంటారు మార్కెట్ లో అర్జెంట్ గా అమ్ముకుంటారు. ఇప్పుడు 6 రోజులు లేట్ అయితే అర్జెంట్ గా అమ్ముకోండి రావాల్సి. మరి మీ మార్కెట్ ఎందుకు తాళవేసుకోండి. మీకు ఈ మార్కెట్ గేట్ తాళమేనా మీకు మౌఖికంగా లెటర్ పూర్వకంగా ఇచ్చిందా లేదు కలెక్టర్ గారు ఇచ్చిరా? ఆ లెటర్ మాకు చూపించండి. లెటర్ ఇవ్వకపోతే ఎట్లా పిలవండి కలెక్టర్ గారిని. ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే వ్యక్తులు నడుస్తుందా? మన మార్కెట్ యార్డ్లో ఎంఎస్పీ పట్టి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదన్నా కూడా మార్కెట్ యార్డ్లో కాకుండా బయట ఏదైనా పర్చేస్ సెంటర్స్లో అమ్ముకోవాలి. మార్కెట్ యార్డ్లోకి వచ్చిన తర్వాత రైతులు ప్రైవేట్ రేట్కి అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ రకంగా నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర కానీ జిల్లా జనగామ వ్యవసాయ మార్కెట్ కు ఒక ప్యాడే వస్తుందా ఇంకా వేరే వస్తుంది చెప్పండి. మేజర్గా బ్యాడ్ ఎక్కడ అమ్ముకుంటారు మార్కెట్ లో అర్జెంట్ గా అమ్ముకుంటారు. ఇప్పుడు 6 రోజులు లేట్ అయితే అర్జెంట్ గా అమ్ముకోండి రావాల్సి. మరి మీ మార్కెట్ ఎందుకు తాళవేసుకోండి. గవర్నమెంట్ మీకు ఈ మార్కెట్ గేట్ తాళమేనా మీకు మౌఖికంగా లెటర్ పూర్వకంగా ఇచ్చిందా లేదు కలెక్టర్ గారు ఇచ్చిరా? ఆ లెటర్ మాకు చూపించండి. లెటర్ ఇవ్వకపోతే ఎట్లా పిలవండి కలెక్టర్ గారిని. ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే వ్యక్తులు నడుస్తుందా? కలెక్టర్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు నిబంధన ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తున్న కుప్పంలో టీడీపీ ఒక రూల్, వైసీపీకి ఒక రూల్ అనే మాదిరి తయారైంది. 100 మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలు ఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లకూడదు. అదేవిధంగా చంద్రబాబు నామినేషన్ వేసినప్పుడు కూడా ఆయన సతీమణి 100 మీటర్ల ముందు నుంచే నడుచుకొని వచ్చారు. వైసీపీ వారికి మాత్రం పోలీసు గేట్లు తెరిచి లోపలికి పంపించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీశైలం మండలం సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్ కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. హెలిప్యాడ్ వద్ద అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం నంద్యాల మరియు కర్నూలు జిల్లా నాయకులు, అభిమానులు. హెలిప్యాడ్ వద్ద నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక కాన్వాయ్లో శ్రీశైలం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లే దారిలో ముందుగా సాక్షిగా గణపతి స్వామి వారిని, శ్రీశైలంలోని బయలు వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.
మీ దగ్గరికి వస్తారు కొద్దిగా ఫాస్ట్గా ప్లీజ్. చంద్రాన కొద్దిగా కాళ్ళు కాలుతున్నాయి. ఒక్క నిమిషం కాళ్ళు కాలుతాయి. ఎన్నిక బాబు చూసుకుంటే వెళ్ళిపోతాం. సైడ్ కానీ సైడ్ కానీ రామగుండంలో ప్రధానమంత్రి కౌశల్య కేంద్రీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకం నాకు సంబంధించిన ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితులు హైదరాబాద్ నుంచి మల్లికార్జున్, నర్సంపేట నుంచి సలీం జఫార్, వెంకటేష్ మరియు మంచిర్యాల నుండి దేవేందర్లను అరెస్టు చేశామని తెలిపారు. ఒక ఫింగర్ ప్రింట్ ఏదైనా పేపర్ మీద వేస్తే సపోజ్ ఈ ఫింగర్ ప్రింట్ నా ఏదైనా ఫింగర్ ప్రింట్ పేపర్ మీద ఉందనుకో, ఆల్రెడీ తీసుకుంటారు కదా, తీసుకోవచ్చు. తీసుకుంటే అన్న ఇంప్రెషన్ పెడతారు. దీని మీద ఒక లిక్విడ్ వేస్తారు. ఆ లిక్విడ్ వేసి ఆ ఒక హీటింగ్ మెషిన్లో తర్వాత ఆ యొక్క ఫోటోగ్రఫిక్ మెషిన్లో పెడితే ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాని యొక్క గ్రూవ్స్ని అది ఎంబోజ్ చేసేస్తుంది. ఎంబోజ్ చేసి ఇప్పుడు ఇలా మీరు చూపించారు కదా, దాని మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఒక లేయర్ ఫామ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా లేయర్ ఫామ్ అవుతుంది. కమిషనరేట్ రామగుండం, ఆల్ ద ఏరియా ఫ్రెండ్స్, మనకు కమిషనరేట్లో ఒక చీటింగ్ కేస్, యాక్చువల్లీ ఇది ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే ఒక స్కీమ్ ఉంది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్, అంతకుముందు మీరు గమనించుంటారు, ఆంధ్రాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు అయింది. సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో భాగంగా ఈ చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్లో ఉంటుంది. ఒక కోర్సు ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ పేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ పేజెస్, టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ అవర్స్కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించడానికి కోసము ఉపయోగపడతారు. దాంట్లో భాగంగా లాస్ట్ 2020 నుంచి అక్కడ ఒక ఏజెన్సీస్కి ఇస్తాయి, కొన్ని డిఫరెంట్ ఏజెన్సీస్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తాయి. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది టాస్క్ ఫోర్స్కి. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత మా డీసీపీ గారికి, తర్వాత మా టాస్క్ ఫోర్స్ సిఐ అండ్ మంచిర్యాల సిఐకి చెప్పిన తర్వాత కొద్దిగా దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత
ఇక్కడ మంచిర్యాలలో కూడా ఒక కేంద్రం, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది. దాంట్లో నిజానికైతే 360 మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందాలి, వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ 320 మందికి గాను ఓన్లీ 50 మందే దాంట్లో అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది. దెన్ వీ మేడ్ డిప్లాయ్ ఆపరేషన్. డెకా ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ కేంద్రం అనేది నిజానికైతే నడవట్లేదు. ఒక 50 మంది వస్తూ పోతూ ఉన్నారంటే దాని తర్వాత ఎవరైతే రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ 75% అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి. వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టు నిర్ధారించి దానికి వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు. సో దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ లేకపోయినా కానీ వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని కొత్తగా తయారు చేసి ఒక మెథడ్లో కొత్తగా తయారు చేసి వీళ్ళే ఆ ఫింగర్ ప్రింట్స్ వేస్తూ ఉన్నారు. అంటే యాజ్ ఇఫ్ వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యారు, స్టూడెంట్స్ వచ్చారు, అటెండ్ అయ్యారు, సర్టిఫికేట్ అది కోర్స్ జరుగుతూ ఉంది అని తీసుకోవడానికి వీళ్ళే ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తారు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ని కూడా మనం వాళ్ళని ఇంట్రోగేట్ చేసి దీంట్లో భాగంగా మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్గా దేవేంద్ర అనే ఇక్కడ మంచిర్యాల యొక్క ఇన్ఛార్జ్ అతన్ని పట్టుకోవడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కలకలం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలపై ఇండియా గేట్ వద్ద చేతివేలు నరుక్కొని నిరసన తెలిపిన బాధితురాలు. గుంటూరు మహిళ కొవ్వూరు లక్ష్మి మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై కరువు గంజాయి ఫోర్జరీతో భూకబ్జాలు ఎన్నో ఘోరాలన్నీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని రాష్ట్రపతి సుప్రీంకోర్టు CJIకి వినతులు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బదిరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా ముర్ము గారికి, మోదీ గారికి, మన చంద్రచూడ్ గారికి వీళ్ళందరికీ విన్నవించుకోవాలి వచ్చాను. వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి మేడం గారికి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అకాల వర్షం అన్నదాతలనే కాకుండా సామాన్యులను సైతం కోలుకోలేని సమస్యలను సృష్టించింది. ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో ఈదురుగాలుల వర్షం తీవ్రతకు విద్యుత్ స్తంభాలు వాలిపోగా ఒకచోట విద్యుత్ స్తంభం విరిగిపోయి ఇల్లందు మైబాద్ మార్గంలో ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు చెట్లు పడిపోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంజనేయపురం గ్రామ సమీపంలో మొక్కజొన్న పంట నేలవాలింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలకు అపార నష్టం మిగిలింది. అలాగే సమీపంలోని కోళ్ల ఫారంలో మీద ఉన్న రేకులు ఎగిరిపోవడంతో ఈదురుగాలులు వర్షాలకు తీవ్రతకు కోళ్లు చనిపోయాయి. తొలిసారి వీచిన తీవ్రమైన ఈదురుగాలులతో పలు గ్రామాల్లో చెట్లు నేలవాలడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మాకు కవర్ చేసి వేస్తున్నారు. ఇల్లందు మండలం సల్లసదర గ్రామ పంచాయతీ, మా ఊరు ఆంజనేయపురం గ్రామము. నా పేరు బానోతు బనిస్లాలు సన్నాపు రాజుని. నేను 4 ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను. అది తీవ్రంగా నిన్న వచ్చిన గాలి దుమ్ముకి వాన పడటం వలన మొత్తం భూమి పాడైపోయింది. దానికి పెట్టుబడి దాదాపుగా 50,000 నేను పెట్టుబడి పెట్టి ఉన్నాను. కనుక మా మీద దయ ఉంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. ఇది ఇల్లందు మండలం నెహ్రూనగర్ గ్రామం. నా పేరు జాటో సురేష్. రాత్రి వచ్చిన గాలి దుమారానికి మా ఇంటి పైకప్పులు, కోళ్ళ ఫారం పైకప్పులు లేచిపోయినాయి సార్. ఈ కోళ్ళు సుమారుగా 100 కోళ్ళు చనిపోయినాయి. ఇంటి పైకప్పులు లేచి ప్రాణాపాయం నుంచి రాత్రి బయటపడ్డాము. కొద్ది మూమెంట్లో మేము చనిపోయే వాళ్ళము. దయచేసి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మాకు ఒక ఇల్లు మంజూరు చేయగలం, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. బీదోళం సార్, చాలా పేద కుటుంబం సార్ మాది. నష్టం వచ్చేసి సుమారుగా 7 నుంచి 8 లక్షలు సుమారు నష్టం వచ్చింది సార్ మాకు. వ్యవసాయ విస్తరణాధికారి చలసముద్రం క్లస్టర్. నిన్న సాయంత్రం అంటే 21వ తారీఖు నిన్న సాయంత్రం 5:30 గాలిదుమ్ముతో స్టార్ట్ అయిన వాన దాదాపు ఒక 3 గంటల వరకు ఇక మన క్లస్టర్లో ఆంజనేయపురం, బాలాజతండ, సేవ్యతండ, రేపెల్లవాడ మరియు నెహ్రూనగర్లో ఒడ్డుగూడెం గ్రామాలలో విపరీతమైన వర్షం, గాలిదుమ్ము వల్ల లేతగున్న మొక్కజొన్న మరియు మన హార్వెస్టింగ్ కంటే కొత్త దశకు వచ్చిన వరి పొలాల్లో గింజ అనేది పడిపోయి వరి పొలాలు కూడా పడిపోవడం జరిగింది. మొక్కజొన్న కూడా లేత దశలో ఉన్నది, చాలా వరకు పడిపోయింది. మేము అదంతా ఈరోజు వరకు సర్వే చేసి ఎంతవరకు డ్యామేజ్ జరిగిందని మేము ప్రభుత్వానికి నివేదిక పంపించి మన ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాగానే మనం ఫార్మర్ టు ఫార్మర్ టీంలో వెళ్ళి మనం సర్వే చేసి రైతులకు తగిన న్యాయం చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.